అధికార పార్టీకి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఎమ్మెల్సీల విషయంలో టీఆర్ఎస్ ఆకర్ష్ వికర్ష్గా మారే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలంటున్న గండ్రతో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్. ప్రవర్తనతో తెలంగాణ కాంగ్రెస్లో కలకలం రేగుతుంది. ప్రస్తుతం సిఎల్పీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, నా ఎమ్మెల్సీల ప్రవర్తనపై మీరేమంటారు? సరే, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా సంఖ్యాపరం పూర్తి ఉన్న తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో వ్యవహరిస్తున్నట్టుగా మన 2014 శాసనసభ ఎన్నికలైన నాటి నుంచి కూడా అదే పద్ధతి ఉన్నది. ఈరోజు కూడా నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు శాసన మండలి సభ్యులు గతంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే నోటీస్ ఇచ్చడం జరిగింది. అది ఉండగానే పెండింగ్లో ఉండగా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ మరో ఇద్దరు సభ్యులు కలిసి సమావేశం అయినట్టుగా అది ఈ పార్టీలో విలీనమవుతున్నట్టుగా ఇవ్వడం, హడావుడిగా నిన్ననే బులెటిన్ విడుదల చేయడం చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనట్టుగా, ప్రభుత్వానికి లేనట్టుగా కనబడుతూ ఉన్నది. అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాల్సిన అవసరం ఉంటుందని పాలకులు గుర్తెరిగితే బాగుంటుంది. కానీ అట్లా కాకుండా ఈరోజు కేవలం మరి సంఖ్య ఉంటే సరిపోతుందనే పద్ధతిలో చేయడం ఇది మంచి పద్ధతి కాదు. శాసన మండలిలో ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ రేపు గొంతు వినిపించే పద్ధతి లేకుండా ఒక కుట్రపూరితంగా చేసినట్టుగా మా దృష్టికి వస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ దాని మీద దృష్టి పెట్టకుండా ఇచ్చిన హామీల మీద అమలు చేస్తే, ఏ రకంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. రుణమాఫీ ఇప్పటికే 2 రాష్ట్రాలలో మేము అమలు చేస్తున్నాం, 3వ రాష్ట్రం కూడా అమలు చేయబోతా ఉన్నాం. ఇప్పుడు ₹1,00,000 రుణమాఫీ అన్నారు, ఇప్పటికీ దాని మీద ప్రస్తావనే లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న మాట ఇప్పటికే ప్రస్తావన లేదు. ప్రభుత్వం దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఫుల్ క్యాబినెట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మా ఎమ్మెల్యేలైతే ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుంది. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కాదు, ఇవి చేస్తే బాగుంటుంది. శాసన మండలి పని అయిపోయింది, ఇక శాసనసభ వెళ్తే శాసనసభకు సంబంధించి ఇప్పటివరకు ఎలక్ట్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు, టీఆర్ఎస్లోకి వస్తారని తెలుస్తుంది. దీనికి ఏమంటారు? సరే, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, చర్చ జరుగుతున్నది. కాబట్టి ఈ చర్చలో ఇది ఇప్పుడే మీ దగ్గర ఏదో మీడియా ఇప్పుడే పోతున్నా అనేదో చెప్పినాడు, అదంతా ఏముండదు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన శాసనసభ్యులు ఎక్కడికి పోరు. కాంగ్రెస్ పార్టీ మా మీద ఇచ్చినటువంటి బాధ్యత, ప్రతిపక్ష పాత్రను నిర్వహిస్తాం. సిఎల్పీకి సంబంధించి మీరు కూడా రేస్లో ఉన్నారండి. అవకాశం ఇస్తే ఉంటాం. మేము అర్హత లేదా మాకు? 3 సార్లు, మూడోసారి ఒకసారి ఎమ్మెల్సీ, రెండోసారి ఎమ్మెల్యే, జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా చేసిన, చీఫ్ విప్గా చేసిన అనుభవం అయితే ఉన్నది. పార్టీ పరిశీలిస్తే తప్పకుండా అవకాశం ఇస్తే చేస్తాం. ఏమంటారు ఫైనల్గా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ వైఖరిని చూస్తే, ఈ ఆకర్ష పథకాలు చూస్తే ఎట్లా ఏమంటారు? ఆకర్ష వికర్ష అవుతుంది, ఆఖరికమైతే వికర్ష అవుతుంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కండవాలుగా ఆహ్వానించలే. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరైనా గప్త కప్పి ఉండొచ్చు, భార్యకో కొడుకో లేకపోతే అల్లునికో గప్త కప్పి ఉండొచ్చు, కానీ ఒక ఎమ్మెల్యేకు కప్పి ఆహ్వానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీలో లేదు. మీరు కావాలంటే రికార్డు వెరిఫై చేసుకోండి. ఇది మొత్తంగా గండ్ర చెప్తున్నారు. సిఎల్పి రేస్లో తాను కూడా ఉన్నాను, ఖచ్చితంగా తనకు అర్హత ఉంది, అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో సిఎల్పి తనకు కూడా ఇవ్వాలి. కాంగ్రెస్ పట్ల టీఆర్ఎస్ వైఖరిస్తున్న ఆకర్ష్ అది వికర్షగా మారే అవకాశం కూడా ఉందని గండ్ర చెప్తున్నారు. వీడియో జగదీష్తో రంగనాథ్, ఆంధ్రజ్యోతి, వరంగల్.